మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇల్లు కూలిన ఘటనలో మంగళ శంకరమ్మ అనే 65 సంవత్సరాల వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక గదిలో నిద్రిస్తున్న శంకరమ్మపై ఒక్కసారిగా పైకప్పు కూలడంతో మట్టి పిల్లలో ఇరుక్కొని మృతి చెందింది. ఒక్క గదిలో ఉన్న భర్త దత్తయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మంచం మీద ఆ మంచం మీద మొత్తం ఆసాలు మట్టి దూలాలన్నీ కలిసి ఉన్నాయి. మంచం మీద వండుదా మంచం మీద వండుకున్నది. ఇంకో మంచం ఉన్నది, మంచం మీద వండుకుంది. అది మరి టేక్మాల్ మండలం కానీ టేక్మాల్ హెడ్ క్వార్టర్లో కానీ మరి ఎవరైనా పాత ఇండ్లు ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్త పడాలి. ముందస్తు మరి సెక్రటరీలు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఐకి కానీ సమాచారం ఇవ్వాలని సందర్భం కోరుతున్నాం. ఎందుకంటే మరి అకాల వర్షాల వల్ల మరి పాత పెంకుటిల్లు కూలి మరి చనిపోయే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇటీవల ఈరోజు జరిగిన సంఘటన చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మరి మంగళ శంకరమ్మ మరి రాత్రి 2:30 ప్రాంతంలో మరి వర్షం కురుస్తూ మరి ఆ ఇంటి దూలం తెగిపడి మరి మరణించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మేము సంతాపం తెలియజేస్తున్నాం. మరి భవిష్యత్తులో మేము 4 రోజులు కూడా ఇంకా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఐఎండీ సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. దీనికి సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వల్ల దురదృష్టంగా మంగళి శంకరమ్మ ఇల్లు కూలిపోయి చనిపోవడం అనేటటువంటి చాలా దురదృష్టం, బాధాకరం. అటు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతూ మరి ఇంకా వర్షాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వ పరంగా అధికారులు ఎంఆర్ఓ ఎండిఓ సంబంధించినటువంటి టీము మరి గ్రామంలో ఉండేటటువంటి పెంకుటిళ్లను కూలిపోయే ఇండ్లను ఒకసారి పరిశీలించి మరి వాళ్ళకు తగు జాగ్రత్త మరి కూలిపోయే అవకాశం ఉన్న ఇండ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను వేరే చోట తీసుకెళ్ళి వాళ్ళకు వసతి కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రాణ నష్టము జరగకూడదు. మరి జరిగితే మళ్ళీ మనం దాన్ని తిరిగి పొందలేము. కాబట్టి ఇప్పటికైనా గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనము ప్రమాదాలను పసిగట్టి కూలే అవకాశం ఉన్న ఇండ్ల నుంచి మీరు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి వేరే చోటికి మరి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ గ్రామంలో మండలంలో తగు సూచనలు ఇచ్చి వెంటనే ఐడెంటిఫై చేసి మరి ప్రాణరక్షణ కోసం అని చెప్పి ముందు జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళకు అజ్ఞానంతో ప్రమాదాన్ని పసిగట్టలేరు కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్త తీసుకొని మరి చనిపోయినటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.